హలో అన్న, మీ పేరన్నా? నా పేరు సన్నీ రెడ్డి, నెల్లూరు మాది. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న? బ్రో, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని డౌటే లేదు. ఈసారి జగన్మోహన్ రెడ్డి 175 కొడతాడు. జగన్మోహన్ రెడ్డి ఆ స్థానంలో నిలబడతాడు. తనకి ఎదురే నిలబడ్డు ఇంకెవరు. కానీ టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి వస్తున్నారు. నేను ఒక మాట చెప్తున్నాను బ్రదర్, టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి వస్తున్నాయి కదా. ఈ కలిసి వచ్చినందువల్ల టీడీపీ ఏం చేసిందంటే పవన్ కళ్యాణ్కి సీట్లు 21 అమ్ముకుని, పవన్ కళ్యాణ్ 21 సీట్లు కొనుక్కున్నాడు. దానికి పవన్ కళ్యాణ్ నమ్మి ఈరోజు ప్రజలందరూ యూత్ అంతా ఓట్లు వేస్తే రేపు ఏ రకంగా సీఎం అవుతాడని ప్రజలు భావిస్తున్నారు చెప్పండి బ్రో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 2014లో సింగిల్గా పోరాటం చేసి 65 సీట్లతో ఓడిపోయి కూర్చొని మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ప్రజలందరి మనసులు గెలుచుకొని 2019లో 151 సీట్లు గెలుచుకొని ఈరోజు సీఎం సీట్లో కూర్చొని ఉన్నాడంటే తన మగాడు. కానీ డెవలప్మెంట్ అనేది లేదు, ఓన్లీ సంక్షేమ పథకాల మీద ఫోకస్ చేశారు. డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఐటీలు కానీ, రోడ్లు కానీ. డెవలప్మెంట్ అంటే ఈ రోజు కన్నా రేపు బాగుంటే, ప్రజలకి మంచి జరిగితే దాన్ని డెవలప్మెంట్ అంటారు. 4 బిల్డింగ్లు కడితే డెవలప్మెంటా? 4 బిల్డింగ్లు కడితే డెవలప్మెంట్ అయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో ఈ సంక్షేమ పథకాలన్నీ ఆపేసి ఆ 4 బిల్డింగ్లు కట్టేసేవాడు. అప్పుడు డెవలప్మెంట్ అందరు నమ్మేవాళ్ళు. డెవలప్మెంట్ అంటే అది కాదన్న. ఈరోజు సచివాలయంలో చూసుకోవచ్చు, నువ్వు 3.2 కోట్ల మంది వర్క్ చేస్తున్నారు. సెక్రటరియట్లో కానీ, సచివాలయం కానీ, ఇంటింటికి పెన్షన్లు పంచేవాళ్ళు కానీ, రైతు భరోసాలు కానీ, ఈ కానీ ఎన్ని పథకాలు వస్తున్నాయంటే. నేను రెడ్డి క్యాస్ట్, మా ఇంట్లోనే 3 లక్షల సంక్షేమ పథకాలు వస్తున్నాయి. ఇంక నేనేం చెప్పుకోవాలా? కులం చూడడం, మతం చూడడం అని చెప్పి ఒక మాట చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, అది నెరవేర్చాడు. ప్రజల్లో అందరిలో ఈరోజు మంచి చేయబట్టే నేను మంచి చేసుంటేనే ఓటేయండి, లేకపోతే ఈ జగనే చెప్పాడు ఓటేయొద్దని చెప్తున్నాడు అని ఇంత ధైర్యంగా జనాల్లోకి వచ్చి చెప్తున్నాడు అంటే అతను ఎంత చేసుంటే చెప్తాడు. ఈరోజు చూసుకుందాం, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్కి నేను ఒకటే చెప్తున్నా, పిఠాపురంలో వంగ గీతాన్ని ఓడిపించే వ్యక్తి ఇంతవరకు పుట్టపోడు. ఖచ్చితంగా డిపాజిట్లు కూడా రావని తెలియజేస్తున్నా. ఇంతకుముందు పిఠాపురంలో ఓడించడానికి మిథున్ రెడ్డి గారిని ఇంకా కొంతమందిని అధ్యక్షులుగా పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. పెట్టారు, ఇన్ఛార్జీలుగా పెట్టారు. మిథున్ రెడ్డి గారిని, సునీల్ గారిని, ఇంకా 2-3 పెట్టారు. వాళ్ళకి అంగబలం ఉంది, ప్రజల్లో బలం ఉంది, అన్ని బలాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు. ఇక్కడ వరకు ఓకేనా? వైఎస్ షర్మిలారెడ్డి గారి గురించి ఏమంటారు? అన్నకి ఆపోజిట్ వచ్చారు కదా. వైఎస్ షర్మిలారెడ్డిని ఒకటే అడుగుతున్నా, తెలంగాణలో పార్టీ పెట్టి కొంతమంది 100 మంది కార్యకర్తలు ఆమె వెంట నడిచారు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. ఈ రోజు వాళ్ళకి ఏం సమాధానం చెప్తామని నేను అడుగుతున్నా. ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నువ్వు వచ్చి కాంగ్రెస్లోకి కన్న తండ్రిని చంపిన వ్యక్తితో నువ్వు చేతులు ఎట్లా కలుపుతావని ఈరోజు నేను అడుగుతున్నా. ఈరోజు ఏపీలోకి వచ్చి ఎంపీగా పోటీ చేసి నన్ను గెలిపించండి, నేను వైఎస్ఆర్ కూతురుని చెప్పుకుంటున్నావు. నేను ఒకటే చెప్తున్నా, వైఎస్ఆర్ కూతురు కాబట్టి ఇంత అభిమానిస్తున్నావు. అవినాష్ రెడ్డిని ఓడిపించే దమ్ము, ధైర్యం ఎవరికి లేదు కడపలో. కానీ వివేకానంద రెడ్డి గారు వైఎస్ షర్మిలారెడ్డి గారిని కడప ఎంపీగా చూడాలని అన్నారంటున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారు వైఎస్ షర్మిలాని ఎంపీగా చూడాలని ఎప్పుడు అన్నాడంటే, జగన్మోహన్ రెడ్డి వెంట నడిస్తే తనకి ఈరోజు మంచిగా ఉండేది, మంచి పథకం ఉండేది, మంచి అన్నీ ఉండేటి. ఈరోజు ఆమె వ్యతిరేకంగా నేను పోటీ చేసి నిజంగా చెప్తున్నాను బ్రో. అంటే చాలా మంది ఇద్దరు చెల్లెలు సునీతారెడ్డి గారు కానీ షర్మిలారెడ్డి గారిని పట్టించుకోవట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలని వదిలేశారు. 5 సంవత్సరాల నుంచి ఎక్కడికి పోయారు బ్రో? 5 సంవత్సరాల నుంచి పాలన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు రాని షర్మిల ఇప్పుడు వచ్చి ఓట్లు అడిగితే వేస్తారు అనుకో. జనాలు పిచ్చినా కొడుకులా బ్రో. ఒకటి చెప్తున్నా, కడప కానీ, పులివెందులు కానీ, కర్నూలు కానీ, నెల్లూరు కానీ ఇవన్నీ కుంభస్థలాలు. జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా 175 కొడతాడు. ఈసారి ఆ స్థానంలో కూర్చుంటాడు. తనకి ఎదురు దెబ్బే లేదు. థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.